కానీ ధర్మశాస్త్రంలో పొల్లు కానీ సున్నా కానీ మారిస్తే వాళ్ళకి మరణశిక్ష అనేటటువంటి ఒక ఆజ్ఞ ఉంది వాళ్ళకి. అందువల్ల యూదుల వల్ల తనకి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని గ్రహించినటువంటి యేసు పైకి మాత్రం ఏం చెప్తాడంటే, ప్రవక్తల వచనములు కానీ ధర్మశాస్త్రములు కానీ నేను కొట్టివేయ వచ్చితే నేను తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ నేను కొట్టివేయడానికి రాలేదు, భూమి ఆకాశం గతించినా కూడా ధర్మశాస్త్రంలో పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదు అంటాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞల్ని కూడా తలక్రిందులు చేసేసి తారుమారు చేసేసాడు. కానీ నేను నెరవేర్చడానికే వచ్చాను, కొట్టివేయడానికి రాలేదు అంటూ పైకి మాత్రం వాళ్ళని కూల్ చేస్తున్నాడు. ఇదే విషయం ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. అంతకుముందు బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ కూడా యెహోవా, మా దేవుడు యెహోవా అని చెప్పి ప్రకటించారు. కానీ యేసు ఒక్కడే యెహోవా అనే పేరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, యెహోవా అనే క్యారెక్టరు దేవుడు అని పిలవటానికి తగినటువంటి అర్హతలు ఆయన